కేటీవీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంక్షేమ అభివృద్ధి పథంలో సుపరిపాలన పూర్తి చేసుకోవడం చాలా సంతోషకరమని అన్నమయ్య తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. ఒంటిమిట్టలో ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చితికిపోయినటువంటి శిథిలావస్థగా చేరినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దడమే కాకుండా కేవలం ఒక సంవత్సరం కాలంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా అటు ఉద్యోగస్తులకు కానీ ఇటు పేద ప్రజల సంక్షేమం కానీ అలా రాష్ట్ర అభివృద్ధి కానీ మూడింటిని కూడా ముందుకు నడిపిస్తూ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మనం కూడా ఒంటిమిట్ట గ్రామంలో దాదాపు 5 కోట్లకు సంబంధించి సిమెంట్ రోడ్డు వర్కులను ఇవాళ ప్రారంభించుకోబోతున్నాం. దీనికి సహకరించినటువంటి మా ఇన్ఛార్జి మంత్రి గారికి, మా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో ఒక తట్టెడు మట్టి కూడా వేయకపోతే 1వ తేదీ జీతాలు లేనటువంటి పరిస్థితుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతల యొక్క సమర్థతతో ఇవాళ జీతాలు, పెన్షన్లు అనేక నిన్నామన్నట్టుగా ఇచ్చినటువంటి తల్లికి వందనంతో పాటు దాదాపు తార్ రోడ్లన్నీ కూడా మనం గుంతలు పూడ్చుకున్నాం. 1000 కోట్లతో సిమెంట్ రోడ్డు కార్యక్రమాలన్నీ పూర్తవుతున్నాయి. కాబట్టి ఇంకా వచ్చే 4 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కన్నా మిన్నుగా ఎక్కువగా కృషి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 చేయాలన్నటువంటి చంద్రబాబు గారి ఆశయాన్నంతా కూడా రాజంపేట తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఒంటిమిట్ట మండల కార్యకర్తలందరూ కూడా పుంజుకొని ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా పేదలకు చేర్చే విధంగా కృషి చేస్తున్నకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అధికారులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ఒంటిమిట్ట ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సంవత్సరం సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో సూపర్ 6లో భాగంగా పథకాల్లో ఎన్ని పథకాలు ఇప్పటికి పూర్తయ్యాయి? రాబోయే కాలంలో మిగతా పథకాలు అవి సూపర్ 6 కాకుండా మిగతా సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చే అవకాశం ఉంది? నిన్నటితో ముఖ్యమైనటువంటి సూపర్ 6 పథకాలు అమల్లోకి వచ్చేసాయి. ఇంకా మేము చేయాల్సినటువంటివి 2 రైతులకు సంబంధించి ఆ నెలలో పూర్తవుతుందని మా నాయకుడు తెలియజేశారు. మహిళలకి ఉచిత బస్ సౌకర్యము, ఇవి 2 హామీలు పూర్తి చేస్తే కనుక 99 హామీలు పూర్తి అయిపోయినట్లే. గత ప్రభుత్వం మొదటి సంవత్సరంలో 10% హామీలను అమలు చేస్తే కనుక మా ప్రభుత్వం 85%లో ముఖ్యమైనటువంటి హామీలను కూడా నెరవేర్చేసింది. ఇంకా కేవలం కొద్ది హామీలు ఉన్నాయి, అవి కూడా 2-3 నెలల్లో పూర్తి చేస్తుంది. చెప్పిన వాటికన్నా ముందుగానే ప్రజలకు ఇచ్చిన మాట కన్నా ఎక్కువ కష్టపడి సమర్థతతో అటు కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో సంక్షేమము, అభివృద్ధిని పరుగులు తీయిస్తూ ఉంది. దీనికి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అవకాశం లేకుండా, ప్రభుత్వాన్ని కామెంట్ చేయడానికి ఎక్కడ అవకాశం లేకుండా ఉంటే కనుక పనికిరాని చేష్టల కోసము, పనికిరాని వివాదాలు, అసలు ప్రజా సమస్యలు అనేటువంటివి వాళ్ళకి కనపడడం లేదు. అటువంటి దాంట్లో పనికిమాల దీనిలో ఏదో భ్రమలు కల్పించేటటువంటి వైసీపీ వాళ్ళ దీన్ని కూడా ప్రజలు అసహించుకుంటున్నారు. ఏదో వెన్నుపోటు దినమన్నారు, కానీ వాళ్ళు ఒడిచిన వెన్నుపోట్లతో సర్దిద్దుకొని గాయాల నుంచి మాన్చేటటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ప్రజలందరూ కూడా సంతోషంగా హర్షిస్తున్నారు. దానికోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా అధినేతల యొక్క ఆదేశాలను అనుసారము కష్టపడి ఇక్కడ క్రమశిక్షణతో పనిచేస్తున్నాం. ఆంధ్రుల అమరావతిని చంద్రబాబు నాయుడు గొప్పగా తీర్చిదిద్దే క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైన ఆ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన క్రమంలో ఇది రెడ్ బుక్లో భాగంగానే అరెస్ట్ చేశారని వైసీపీ శ్రేణులు వాదిస్తున్నారు. నేను 2 విషయాలు ప్రస్తావిస్తున్నాను. వాళ్ళ అహంకారపూరితమైనటువంటి ప్రవర్తన, అహంకారమైనటువంటి చేష్టలు, చేతగాని పరిపాలనతో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినారు. పనికిరాని మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఆయన ఏదో 70 సంవత్సరాల వయసులో ఏదో ఇబ్బంది పెడతానారని లేనిపోని కలరింగ్ అంటే ఇచ్చుకుంటా అంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఏమి అతను మాట్లాడినటువంటి అహంకారపూరిత మాటలు, చేసినటువంటి అవమానము, మహిళల మనోభావాలు దెబ్బతీసుకున్న దానికి ఆధారాలు కనిపిస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు 70 సంవత్సరాల వయసులో మీరు అరెస్ట్ చేయలేదా అంటే కనుక మీరు చేస్తే కనుక ఒకటి, ఇంకొకటి చేస్తే ఇంకొకట. కాబట్టి వీళ్ళ ఎత్తుగడలన్నీ కూడా ఏదో చేద్దాము, ఇంకా మా పరిస్థితులు లేవు, మమ్మల్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపినారు, ఎలా రావాలన్నటువంటి తాపత్రయంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు తప్ప ఎటువంటి ఇందులో వాస్తవాలు లేవు. ఈ వాస్తవ విరుద్ధాలు ప్రజలందరూ అసహించుకుంటున్నారు. వీళ్ళ గోడు మాకొద్దని ఇప్పుడు బంగాళాఖాతంలో కలిపినారు. వచ్చే ఎన్నికలకు ఆ పార్టీనే నామరూకాలు లేకుండా పోతుంది.
ఇప్పుడు రాజంపేట నియోజకవర్గంలో వర్గాలుగా ఉన్న టీడీపీ మొత్తం ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చి మీ నాయకత్వంలో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ఒంటిమిట్టను అభివృద్ధి పరిచే క్రమంలో మీరు తీసుకునే చర్యలు కానీ కార్యకర్తలకు ఇచ్చే భరోసా కానీ ఏ విధంగా ఉండబోతుంది? దాదాపు అందరు నాయకులను కూడా కలుపుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఒకటిగా నడుస్తూ ఉంది. గతంలో జరిగినటువంటి గాయాలను మానుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందరూ కూడా నాయకులందరూ ఎంతో గ్రామ స్థాయిలో కొంత విభేదాలు ఉన్నా కానీ పెద్ద మనసుతో ఒకటవుతూ ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంత శాతం ఏదైనా ఉంటే కూడా అది కూడా పూర్తి చేస్తాం. అలాగే ఈ ఒంటిమిట్ట ప్రాంతం అనేటటువంటిది ఏ రోజైతే రాముల వారిని అధికార కళ్యాణానికి ఇక్కడ ప్రకటించినారో చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఇక్కడ 100 కోట్ల అభివృద్ధి చెందింది. ఒంటిమిట్ట ఒక పర్యాటక ప్రాంతంగా మారింది. ఎంతోమంది భక్తులు రామాలయాన్ని వారికి దర్శనానికి వస్తూ ఉన్నారు. దాంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కొన్ని 100 కోట్ల పెట్టుబడి ఇక్కడ జరిగింది. అలాగే శ్రీరామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును కూడా ఇచ్చి అందరికీ కూడా గ్రౌండ్ వాటర్ పెంచుతూ అలాగే వ్యవసాయానికి నీరు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ గత ప్రభుత్వంలో దాన్ని మూలను తొక్కినారు. ఖచ్చితంగా ఈ ఒంటిమిట్ట రైతాంగాన్ని ఆదుకునేటువంటిది ఏదన్నా ఉంటే కనుక అది శ్రీరామ ఎత్తిపోతల పథకము. దాని నుంచి ఒంటిమిట్ట చెరువును కనుక నింపితే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సస్యశ్యామలమై ఎక్కడ నీటి కొరత ఉండదు. దాన్ని కూడా పునరుద్ధరించేదానికి మా నాయకుడు మాట ఇచ్చున్నారు. అది కూడా త్వరలోనే ఆ పనులు కూడా పూర్తయితాయి. ఒంటిమిట్ట చెరువు సుందరీకరణ అటువంటిది టీటీడీ వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఒంటిమిట్ట మండలం అనేటువంటిది అభివృద్ధి చెందింది. ఈరోజు రైతు యొక్క పొలము గతంలో విలువలేంది ఇవాళ 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు విలువ చేస్తుంది అంటే కనుక అది తెలుగుదేశం ప్రభుత్వంతో మాత్రమే. రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మేము ఒంటిమిట్ట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఎక్కడ పూర్తి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను.